నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఇంజనీరింగ్ చదువుల కౌన్సిలింగ్ సందడి మొదలైపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే కోలాహలం. టీజీ, ఏపీ, ఎంసెట్లలో ర్యాంకులు సాధించిన వారంతా కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ల హడావిడిలో పడిపోయారు. ఇక్కడే ఇటు విద్యార్థులు, అటు తల్లిదండ్రులు ఇద్దరిలో ఎన్నో ప్రశ్నలు. ఏ బ్రాంచ్ ఎంచుకోవాలి, ఏ కాలేజ్ను ఎంపిక చేసుకోవాలి, టిక్ పెట్టామన్నట్లు కాకుండా అన్నీ తెలుసుకుని ముందుకు వెళ్లడం ఎలా? బ్రాంచ్, కాలేజ్తో పాటు ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్, ఆయా సంస్థల ట్రాక్ రికార్డ్, కోర్సుల ఫ్యూచర్, వీటన్నింటిలో ఇంకా ఏమేమో అర్థం చేసుకోవాలి. ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో కోటాల సంగతులు ఏమిటి? ఇలాంటి ఎన్నో సందేహాలకు సమాధానాల సమాహారం నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ డిఎన్ రెడ్డి గారు, జేఎన్టీయూ హైదరాబాద్ మాజీ వీసీ, యూజీసీ మాజీ సభ్యులు హైదరాబాద్ నుంచి. అలాగే వెంకట్ కాంచనపల్లి, సన్టెక్ కార్ ప్లేస్మెంట్ శిక్షణ సంస్థ సీఈఓ హైదరాబాద్ నుంచి. అలాగే డాక్టర్ ప్రజ్ఞ బోడపాటి, ఏయూ ఇంజనీరింగ్ కళాశాల అసిస్టెంట్ ప్రిన్సిపల్ విశాఖపట్నం నుంచి. ముందుగా డిఎన్ రెడ్డి గారు, రెండు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోలాహలం మొదలైపోయింది. విద్యార్థులు, తల్లిదండ్రుల ముందు చాలా తక్కువ సమయమే ఉన్న తరుణంలో ఏ అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి? ముఖ్యంగా ఏంటంటే ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్లో చేరాలంటేనేమో జేఈ మెయిన్, జేఈని అడ్వాన్స్డ్ వాళ్ళు దాని ప్రకారం ఇస్తారు. అయితే మన ఇంజనీరింగ్ కళాశాలలు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చేరాలంటే ఎంసెట్ ర్యాంక్ బేసిస్ మీద అడ్మిషన్ జరుగుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఎంసెట్ ర్యాంక్లో బేసిస్ మీద జరగాలంటే వీళ్ళు కాలేజ్ ఎన్నుకోవటంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే కాలేజీ రికార్డ్ ఫస్ట్, బేసిక్లీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్లేస్మెంట్ ఎలా ఉంది, తర్వాత ఫ్యాకల్టీ, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, తర్వాత వీళ్ళు నాక్ అక్రెడిటేషన్ A+, A++ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ పర్ఫార్మెన్స్ బాగుందని అర్థం. అదేవిధంగా ప్రోగ్రామ్ అక్రెడిటేషన్ అంటే కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ వీటికి కూడా అక్రెడిటేషన్, NBA అక్రెడిటేషన్ ఉందా లేదా. అదేవిధంగా ఆల్ ఇండియాలో NIRF ర్యాంకింగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో వీళ్ళ బ్యాండ్ విడ్త్ ఎంత ఉంది, బిలో 100, 100 to 200, 200 to 250 ఆ ర్యాంక్, అంటే 100 to బిలో ఉంటేనో బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని. సో ఇవన్నీ చూసిన తర్వాత ఫ్యాకల్టీ, తర్వాత ఇన్స్టిట్యూషన్లో కూడా బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్ ఉండాలి, టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్, తర్వాత వీళ్ళకి ఇండస్ట్రీతో అనుసంధానం, పరిశ్రమలతో అనుసంధానం అయిందా ఇన్స్టిట్యూషన్, తర్వాత వీళ్ళకి స్టూడెంట్స్కి ముఖ్యంగా ఏంటంటే ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయాలి అన్ని బ్రాంచ్ల్లో, రెస్పెక్ట్ ఆఫ్ బ్రాంచ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ అన్ని విద్యార్థులు కూడా. సో మినీ ప్రాజెక్టులు కూడా సెకండ్ ఇయర్ లెవెల్లో కూడా మినీ ప్రాజెక్ట్స్, ఫైనల్ ఇయర్లో మేజర్ ప్రాజెక్టు, అదే కాకుండా ఇంటర్న్షిప్స్, ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్, కొన్ని పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటాయి, కొన్ని ఫ్రీ ఇంటర్న్షిప్ ఉంటాయి. ఇవన్నీ మరి ఇన్స్టిట్యూషన్లో ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్లో వీళ్ళకి స్టూడెంట్ ఎమ్యూనిటీస్ ఉండాలి. స్టూడెంట్ ఎమ్యూనిటీస్ కానీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, క్యాంటీన్, కెఫెటీరియా, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ ఎన్నుకోవడం చాలా ముఖ్యం. అదేవిధంగా బ్రాంచ్ సెలక్షన్లో ఏ ఇన్స్టిట్యూషన్ సో కోర్సెస్ బాగా మంచి ఆఫర్ చేస్తుంది అని దాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇవి ఇన్స్టిట్యూషన్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 250 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, 170 ఇంజనీరింగ్ కాలేజీలు తెలంగాణలో ఉన్నాయి. వీటిలో అన్ని ఇన్స్టిట్యూషన్లో కూడా పర్ఫార్మెన్స్ సాటిస్ఫాక్టరీ లేదు. కొన్ని ఇన్స్టిట్యూషన్ మాత్రమే వాళ్ళు పరిశ్రమలకు అనుసంధానం అయ్యే ఇన్స్టిట్యూషన్ కొద్దిగా ఉన్నాయి. కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ అతి జాగ్రత్త తీసుకొని ఇన్స్టిట్యూషన్ ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత బ్రాంచ్ విషయం నేను తర్వాత చెప్తాను, ఏ బ్రాంచ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది. ఓకే వెంకట్ గారు, ఇప్పుడు అంతటా వినిపిస్తున్న ఏఐ మంత్రాతో ఇంజనీరింగ్ ఎలా రూపాంతరం చెందుతోంది? రానున్న రోజుల్లో అసలు ఈ మార్పులు ఎలా ఉండొచ్చు? యాక్చువల్గా ఇదివరకు అంతా కూడా మనం ఇప్పటివరకు జరిగిన పర్వము డిజిటలైజేషన్ అండ్ ఆటోమేషన్. అంటే మనకి మామూలుగా ఇదివరకు పాతకాలంలో మనం మాన్యువల్గా డేటాని మేనేజ్ చేసేవాళ్ళం. అంటే డేటా అంతా బుక్స్లో రాసుకొని ఇట్లా అంతా చేసేవాళ్ళం. అక్కడ నుంచి తర్వాత మనకేంటంటే ఆ డేటా డిజిటలైజ్ అయ్యి, అంటే అన్ని అప్లికేషన్స్ డెవలప్ చేసి ఆ డేటాని ప్రాసెస్ చేయడం అనేది చేయడం జరిగింది, అంటే ఆటోమేషన్ జరిగింది. కానీ ఇప్పుడు రాబోయే కాలం ఏంటంటే అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మనకి ఇప్పుడు రాబోయే కాలంలో డేటా ప్రాసెసింగ్ జరుగుతోంది. అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ తీసుకుంటే
ఆర్గనైజేషన్ సంబంధించిన ఒక ఎంప్లాయీ మేనేజ్మెంట్ అనుకుంటే, ఆ ఎంప్లాయీ మేనేజ్మెంట్కి సంబంధించి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకొని వాళ్ళ అటెండెన్స్ ఇవన్నీ చాలా రకమైన విషయాలన్నీ కూడా ఆటోమేట్ చేసుకొని వాళ్ళ జాబ్ని ఈజీ చేసుకుంటారు. ఇవన్నీ మామూలు అప్లికేషన్స్. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఈ డేటా అంతా తీసుకొని, అంటే ఆ డేటాను అంతా ఫీడ్ చేసినప్పుడు దాంట్లో ఎక్కడెక్కడైతే పర్ఫార్మెన్స్ బాగుంది, అంటే పర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్స్ని ఒక హ్యూమన్ ఇదివరకు అనలైజ్ చేసేవాడు, కానీ ఆ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ని కూడా ఇప్పుడు ఏ అప్లికేషన్స్ అనేవి మనకి అనలైజ్ చేసి అంటే మన బెస్ట్ పర్ఫార్మెన్స్ జరిగేటట్టుగా చేస్తున్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మెయిన్గా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అనలిటిక్స్, డేటా అనలిటిక్స్ అండ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్. అంటే భవిష్యత్తులో మన ఏ అప్లికేషన్స్ హ్యూమన్ కన్నా పవర్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు చూడండి, దీనివల్ల ఏమవుతుంది మనకి, మీరు పాతకాలంలో కదా ఎట్లయితే కస్టమర్ కేర్, కస్టమర్ సపోర్ట్, టెక్ సపోర్ట్ ఇట్లా, ఇప్పుడు ఇవన్నీ జాబ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఎందుకంటే చాట్ బాట్స్ ఇవన్నీ వచ్చాయి. అండ్ ఏఐ చాట్ బాట్స్ వలన అవి మెజారిటీ ఆఫ్ ద క్వైరీస్ ఆన్సర్ చేసేస్తాయి. అండ్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ చాలా తక్కువ చేసేసాయి ఆ ఫీల్డ్లో. తర్వాత ఇప్పుడు మీరు రీసెంట్గా వింటే కూడా కోడింగ్ చూస్తే కోడర్స్ అవసరం లేదనే స్టేట్మెంట్స్ కూడా పెద్ద పెద్ద సీఈఓస్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద కోడింగ్ జాబ్స్ అంటే కోడింగ్ యాక్టివిటీ మన ఏ అప్లికేషన్స్ చేసేస్తున్నాయి. అంటే ఇప్పుడు మరి ఇదంతా జరిగిపోతున్నప్పుడు ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్లో కూడా ఇంతవరకు అంటే లాడ్ ఆఫ్ వర్క్ మనకి హైలీ పాపులేటెడ్ కంట్రీ లైక్ ఇండియాకి మనకి ఇంత ఆఫ్షోర్ డెవలప్మెంట్ వచ్చి ఇంత మనం ఐటీలో ఎదిగిన వాళ్ళం, రేపు ఇదంతా పోయింది అంటే ఆల్రెడీ దాని ఇంపాక్ట్ మీకు కనబడుతుంది. ఇప్పుడు యాసెంచర్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి అన్ని కంపెనీస్, మన టీసీఎస్ ఒక 40,000, ఇన్ఫోసిస్ ఒక 40,000, తర్వాత అసెంచర్ ఒక 20,000, కాగ్నిజెంట్ ఒక 20,000, ఇట్లా వీళ్ళంతా కలిసి ఒక 2-3 లక్షల జాబ్స్ ఉండేవి యాక్చువల్గా మనకి. బట్ మీరు ఇప్పుడు లాస్ట్ 2-3 ఇయర్స్ అంటే లాస్ట్ రిసెషన్ వచ్చిన తర్వాత అది అందరూ ఇంకా రిసెషన్ అనుకుంటున్నారు. రిసెషన్ ఎఫెక్ట్ కాదు ఇది, యాక్చువల్గా ఏ ఎఫెక్ట్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే లాడ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వీళ్ళంతా కూడా వాళ్ళ రిక్వైర్మెంట్ని తగ్గించేశారు. అంటే వాళ్ళ కోడర్స్ అవసరం లేదని చెప్తున్నారు. అండ్ ఆ కోడర్స్ అవసరం లేకపోవడం వలన ఆ నెంబరు అంటే ఈ పెద్ద కంపెనీలు, తర్వాత చిన్న చితక కంపెనీలు అన్నీ కలిసి ఒక 4-5 లక్షల మందిని తీసుకునేవి. అండ్ దీంట్లో మెజారిటీగా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అండ్ ఎవరైతే ఇదివరకు అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే చాలామంది వీళ్ళంతా కూడా ఐటీ జాబ్స్ ఎవరైతే క్రియేట్ ఉన్నాయో దాంట్లో అందరూ కూడా సిఎస్సి బ్రాంచ్ అయితే ఎలిజిబిలిటీ పెట్టేసరికి అన్ని కాలేజెస్ కూడా సిఎస్సి బ్రాంచెస్ని ఇంటేక్ పెంచుకున్నాయి, కోర్ ఇంజనీరింగ్ తగ్గించేసాయి. కానీ ఫ్యూచర్లో ఇప్పుడు మీరు చూస్తే మీరు ఏ అప్లికేషన్స్ అనేది ఇప్పుడు ఇవన్నీ జాబ్స్ ఇట్లాంటి సెగ్మెంట్స్లో చాలా తగ్గిపోయిన తర్వాత రేపు భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు మాత్రమే సర్వైవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఇంజనీరింగ్లో మాస్ లెవెల్లో రిక్రూట్మెంట్స్ జరగడం అనేది భవిష్యత్తులో ఉండకపోవచ్చు. అలాగే ఇంజనీరింగ్లో మీకు చాలా ఇంటెలెక్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకే అవకాశాలు రావచ్చు ఐటీలో కూడా. అండ్ అట్లాంటి వాళ్ళే సర్వైవ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే కమింగ్ టు ద అదర్ ఆస్పెక్ట్ ఆల్సో, అంటే ఈ ఏఐ వలన కోర్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందంటే ఐటీ సెక్టర్ మామూలుగా ఈ ఇంటెలెక్చువల్స్ అవసరానికే పరిమితమైన తర్వాత ఆ అప్లికేషన్స్ కోర్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇట్లాంటి వాటికి కూడా అంటే ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ అంటారు, అంటే రైటింగ్ ద కోడ్ ఫర్ ద హార్డ్వేర్. సో అట్లాంటి ఆస్పెక్ట్స్లో అంటే కోర్ ఇంజనీరింగ్ అనేది యాక్చువల్గా ఎక్కువగా రావాలి. అంటే మనకు దురదృష్టవశాత్తము ఇక్కడ మన ఇండియాలో ఐఐటీస్, ఎన్ఐటీస్, IIITs ఇట్లాంటి పెద్ద పెద్ద కాలేజెస్లో మాత్రమే కోర్ ఇంజనీరింగ్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదే దాని తర్వాత లెవెల్ కాలేజెస్ చాలా పెద్ద నెంబర్లో ఉన్నాయి, దాంట్లో విద్యార్థులు కూడా ఎన్నో లక్షల్లో ఉన్నారు. వీళ్ళందరికీ కోర్ ఇంజనీరింగ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ అన్ఫార్చునేట్లీ వీళ్ళందరూ కూడా కోర్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు కూడా అందరూ కూడా ఐటీ జాబ్స్, సర్వీసెస్ రోల్స్లో అంటే 3+ lakhs రోల్స్లోకి వెళ్ళిపోతున్నారు, ఐటీ జాబ్స్ చేస్తున్నారు. ఈవెన్ సివిల్ వాళ్ళు కూడా కొన్ని కాలేజెస్లో వెళ్ళి ఐటీ జాబ్స్ చేసుకోవడం ఇలాంతా జరుగుతుంది. అంటే మన ఒక ఈ ఐటీ రాకముందు కదా మన ఇంజనీరింగ్ సిస్టమ్ ఎలా ఉందో, ఎప్పుడైతే ఒక రియల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఒక మెకానికల్ ఇంజనీర్, ఒక సివిల్ ఇంజనీర్ ఎలా అయితే అప్పుడు చాలా ఒక రియల్ ఇంజనీర్స్గా ఉన్నారో ఆ సిస్టమ్ అంతా కూడా ఈ ఐటీ సెక్టర్ వలన అంతా పోయింది. బట్ భవిష్యత్తులో తప్పకుండా
కోర్ ఇంజనీరింగ్ బాగా రాణిస్తుందని, దాని అవకాశాలు అంటే ఎట్లయితే ఆఫ్ షోర్ ఐటీకి జరిగిందో కోర్కి కూడా ఆఫ్ షోర్ ఆపర్చునిటీస్ బాగా వచ్చి ఆ సిస్టమ్ కూడా పెరుగుతుంది అండ్ ఒక జస్ట్ పార్ట్ అవుతుందని ఊహాగానాలు ఉన్నాయండి. ప్రజ్ఞ గారు, ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కాబోతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సుల ప్రత్యేకత ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీలో ఈ విద్యా సంవత్సరం అంటే 25-26 సంవత్సరం నుండి క్వాంటమ్ కంప్యూటింగ్ అనే ఇంజనీరింగ్ బ్రాంచ్ స్టార్ట్ అవుతుందండి. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి 4-year బీటెక్ కోర్స్. ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ప్రారంభం అవుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా క్వాంటమ్ వ్యాలీ సెమినార్ అది అయ్యింది అమరావతిలో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెడుతుంది. ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే టాపిక్ లేకపోతే బ్రాంచ్ చాలా ఇంకా ప్రారంభ దశలోనే ఉందండి. కానీ ఇది చాలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతుంది. అంటే సైంటిఫిక్ రీసెర్చ్ కానీ ఏమైనా ఆపర్చునిటీస్కి కంప్యూటింగ్ వైజ్గా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ తీసుకురాబోతుంది. అనేకమైన క్లిష్ట సమస్యలు అంటే కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఇన్ రీసెర్చ్, ఈ సమస్యలన్నిటికీ ఒక మార్గం చూపిస్తుంది. అంటే కంప్యూటేషన్ ఇప్పుడంతా ఈ పరిగెత్తే యుగం, అన్ని అవుట్పుట్స్ అన్నీ చాలా క్విక్గా కావాలి మనకి. సో ఈ యుగంలో మనం కంప్యూటర్ సైన్స్లో బిట్స్లో తీసుకుంటాం, కంప్యూట్ చేస్తాం అన్ని జీరోస్ అండ్ వన్స్. కానీ ఇక్కడ క్యూబిట్స్లో కంప్యూట్ చేయడం ఇక్కడ ప్రత్యేకత. సో కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఇస్తుంది కాబట్టి రీసెర్చ్ ఓరియంటెడ్గా ఇది చాలా ముందుకి అంటే కొత్తగా వచ్చే బ్రాంచ్ కాబట్టి ఇది ముందుకి అంటే కొత్తగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో ఇయర్ ప్రారంభం చేశారండి. అలాగే ఇది ఫిజిక్స్ మీద ఆధారపడి ఉంటుందండి. అన్ని కంప్యూటేషన్ బేస్డ్ సమస్యలు, రీసెర్చ్ ఓరియంటెడ్. అది ప్రజ్ఞ గారు, అంటే ఏ కోర్సుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు ఏఐ తీసుకున్నట్లయితే సిఎస్సి ఏఐ ఇలాగ వస్తూ ఉంది కదా, సిఎస్సి క్వాంటమ్ కంప్యూటింగ్ అని వస్తుందా, లేకపోతే ఏ కాంబినేషన్ లో ఉంటాయి కోర్సులు? అంటే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారండి. కానీ ఇది కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అంటే డిఫరెంట్ ట్రేడ్స్ అన్నిటిలో కలిపి ఇది ఒక ఇంటర్డిసిప్లినరీగా స్టార్ట్ అవుతుందండి. రైట్ అండి. రైట్. డిఎన్ రెడ్డి గారు, ఎవరు అవునన్నా కాదన్నా విద్యార్థులు, తల్లిదండ్రులు ఇప్పటికీ అందరి మొదటి ఎంపిక సిఎస్సిని. ఆ ఆసక్తి, ఫ్యూచర్ ఈ రెండింటిలో బ్యాలెన్స్డ్గా నిర్ణయం తీసుకోవటం ఎలా? ఉందండి, ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కీ అండి. ఎకనామిక్ డెవలప్మెంట్ కానివ్వండి, తర్వాత క్వాలిటీ ఆఫ్ లైఫ్ ద పీపుల్ కూడా టెక్నాలజీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఐఓటీ, తర్వాత సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్, సెన్సర్ టెక్నాలజీ, గ్రీన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా టెక్నాలజీస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో కోర్ బ్రాంచ్ అయినా, కంప్యూటర్ సైన్స్ అయినా, ఐటీ అయినా, ఏ విద్యార్థి అయినా ఈ టెక్నాలజీ ఎనేబుల్డ్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. అంటే కాలేజీలో ఇన్స్ట్రక్షన్ ఇచ్చేది ఓన్లీ 70%, 30% స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్ అనమాట. అందుకనే ముఖ్యంగా ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ కంప్యూటర్ సైన్స్, ఐటీకి ఎక్కువ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. దీనికి కారణం ఏంటంటే ఐటీ సర్వీసెస్లో దాదాపు 25% జాబ్స్ ఉన్నాయి. అంటే నాన్ ఐటీ ఉన్నాయి, ఐటీ సెక్టర్లో. అంటే లైక్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, హెల్త్ కేర్ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్. So very improving the quality of life of the people, everyday usage is IT applications. అంటే గ్రాడ్యుయేషన్ పాస్ అయిన తర్వాత ఎక్కువ జాబ్స్ వీళ్ళు ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ పేరెంట్ టెండెన్సీ ఏంటంటే కంప్యూటర్ సైన్స్, ఐటీలో చేర్పిస్తే జాబ్ వస్తుందని. కాకపోతే ఈరోజు కంప్యూటర్ సైన్స్, ఐటీ చేసిన విద్యార్థులు కూడా దాదాపు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, నాన్ ఐటీ జాబ్ చేస్తున్నారు. అంటే రియల్ ఎస్టేట్లో కానీ, హెల్త్ కేర్లో కానీ, వేరే అదర్ అవుట్సోర్సింగ్ జాబ్స్ అన్నీ చేస్తున్నారు. కాబట్టి కంప్యూటర్ సైన్స్ తీసుకుంటేనే వాళ్ళు లైఫ్లో రాణిస్తారనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కోర్ బ్రాంచెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఉంది, ట్రిపుల్ ఉంది, మెకానికల్ ఉంది, ఏరోస్పేస్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది. కోర్ బ్రాంచెస్లో అయితే వీళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఎసెన్షియల్ అండి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాలి. ఒకటి కోర్ బ్రాంచ్ చదువుకుంటే వాళ్ళు రాణించలేరు. ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ టెక్నాలజీలో కంప్యూటర్ ఎవ్రీవేర్ యూసేజ్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాదు. దీనికి ఏం చేయాలంటే డిగ్రీలో మైనర్ డిగ్రీ అని ఇస్తారు, 18 credits ఎక్స్ట్రా తీసుకోవాలి.
ఇప్పుడు ఈ సివిల్ ఇంజనీర్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఏరోస్పేస్ అన్నిట్లో ఈ బ్రాంచ్ అన్నిట్లో కూడా కోర్ బ్రాంచెస్లో వాళ్ళు 4 ఇయర్స్ డిగ్రీ టైంలో 18 క్రెడిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటే వాళ్ళకు కూడా కంప్యూటర్ సైన్స్ ప్రావీణ్యత వస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే కంప్యూటర్ సైన్స్ వల్ల ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వరల్డ్ వైడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఆ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్తో వర్క్ చేయొచ్చు. అదేవిధంగా ఐటీ సర్వీసెస్ కూడా ఎక్కడైనా పనిచేయచ్చు. అయితే కోర్ బ్రాంచెస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే అన్ని ఏరియాలో కూడా సపోజ్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఉంది వరల్డ్ వైడ్. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ కానివ్వండి, అనేక రంగాల్లో ఎలక్ట్రానిక్స్ చాలా ఇంపార్టెంట్. సిమిలర్లీ మెకానికల్ ఉందనుకోండి, ఆటోమొబైల్ సెక్టర్, ఏరోస్పేస్, సో వేరే సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆటోమేషన్, ప్రొడక్ట్ డిజైన్, ఆప్టిమైజేషన్, ఇవన్నీ కూడా చాలా కోర్ బ్రాంచెస్ నాలెడ్జ్ ఉండి కంప్యూటర్ ఇంటర్ఫేస్ వాళ్ళకి ఒక లేయర్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతారు. కాకపోతే ఏంటంటే పబ్లిక్లో పేరెంట్స్లో ఒక నోషన్ ఉంది విద్యార్థుల్లో, కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయితే ఇమ్మీడియట్ జాబ్ వస్తుంది, ఐటీ అయితే ఇమ్మీడియట్ జాబ్ వస్తుంది అనేది కొంతవరకు నిజం, జాబ్ అయితే వస్తుంది. కానీ వాట్ టైప్ ఆఫ్ జాబ్? కోర్ ఇండస్ట్రీ జాబ్స్ ఆర్ హైలీ పెయిడ్. యాక్చువల్గా వాళ్ళకి స్కిల్ ఉంటే ఏ బ్రాంచ్ అయినా సరే, కంప్యూటర్ సైన్స్ అయినా, ఐటీ అయినా, వేరే కోర్ బ్రాంచ్ ఏదైనా కూడా స్కిల్ ఇంపార్టెంట్ అండి. స్కిల్స్ నేర్చుకోవాలి. స్కిల్స్లో 2 రకాలు ఉంటాయి, సాఫ్ట్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే పర్సనాలిటీ, కమ్యూనికేషన్, టాలెంట్ ట్రాన్స్ఫర్మేషన్, టీమ్ వర్క్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ప్రజెంటేషన్, డీలింగ్ విత్ నెగోషియేషన్ టర్మ్స్, డీలింగ్ విత్ సీనియర్ సుపీరియర్స్. అనలిటికల్ స్కిల్స్ అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. వీళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కావాలి, క్రిటికల్ థింకింగ్. సో బేసికల్గా ఇవన్నిటికి కూడా ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కాగ్నిజెంట్ ఇంటెలిజెంట్ ఇంపార్టెంట్, కాగ్నిబుల్ ఎబిలిటీస్. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, కాగ్నిజెంట్ ఇంటెలిజెన్స్ అంటే 80% ఎమోషనల్ ఉండాలి, 20% కాగ్నిజెంట్ ఎబిలిటీ ఉండాలి. సో ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చదివితే వాళ్ళు ఏదో సక్సెస్ అవుతారు లైఫ్లో అనేది రాంగ్ అండి. కాకపోతే ఏంటంటే జాబ్స్ వస్తున్నాయి కాబట్టి అందరూ టెండెన్సీ ప్రతి ఒక్కరు కూడా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కావాలని గవర్నమెంట్ కూడా మరి ఆలోచించకుండా అన్ని కాలేజీల్లో కూడా సీట్లు పెంచడం జరుగుతుంది కంప్యూటర్ సైన్స్లో, ఐటీలో. సో కోర్ బ్రాంచెస్ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి. 30%, 20%, 30% ఎక్వైర్ చేసుకుంటేనే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. సో కంప్యూటర్ సైన్స్లో బేసికల్ ఏంటంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ సాఫ్ట్వేర్ చేయగలిగితే సాఫ్ట్వేర్ జాబ్స్ వెరీ హైలీ పెయిడ్. సో యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, ఇండియన్ మేజర్ కంపెనీస్ కానివ్వండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయగలిగితే ఐటీ సర్వీస్లో ఎక్కువ పే చేయరు. ఐటీ సర్వీస్ ఓన్లీ జస్ట్ 2 lakhs, 3 lakhs, 4 lakhs మ్యాక్సిమం పర్ యానం. కాబట్టి ఆ నోషన్ని పేరెంట్స్ తగ్గించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా మేజర్ కొన్ని ఏఐసిటీ, యూజీసీ కూడా అన్ని కాలేజీ, డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీలు కూడా మైనర్ ప్రాజెక్ట్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఈ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటే సక్సెస్ అనేది ఈజీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఏఐ అన్నారు, ఆర్టిఫిషియల్, ఇప్పుడు వెంకట్ గారు చెప్పారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్ అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏంటది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటే హ్యూమన్ ఇంటెలెక్ట్ని దాన్ని సిమ్యులేట్ చేసి కంప్యూటర్లో ఇస్తారు. ఆ కంప్యూటర్ విల్ టేక్ ఎ డిసిషన్ అండ్ అండర్స్టాండింగ్. సో దట్ ఈస్ వాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనికి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా వచ్చినాయి, చాట్ బాట్ అని. సో ఈ తర్వాత జనరేటివ్ ఏఐ అని వచ్చింది. సో ఈ జనరేటివ్ ఏఐ వల్ల ఏంటంటే సెల్ఫ్ లెర్నింగ్ పాసిబిలిటీ ఉంటుంది. ఏ పర్టికులర్ టాపిక్ ఉందనుకోండి, స్టూడెంట్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి వీడియో ప్రజెంటేషను, పవర్ పాయింట్ ప్రజెంటేషను ఈజీగా అండర్స్టాండింగ్ కొరకు ఏఐ టూల్స్, జనరేటెడ్ ఏఐ ఉంటుంది. మళ్ళీ వద్దాం సార్, అంటే సిలబస్ బేస్డ్ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడ జరిగిందా? ప్రతి ఇన్స్టిట్యూషన్ లో జరిగిందా? ఏ ఇన్స్టిట్యూషన్ లో జరిగింది? ఈ విషయాలకు సంబంధించి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. వెంకట్ గారు, మారుతున్న పరిస్థితులు, కొత్తగా అందుబాటులోకి వస్తున్న కోర్సులు అన్నీ చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో బ్రాంచ్ కళాశాల ఎంపికలో మీరు ఇచ్చే సూచనలు ఏంటి? బేసిక్గా ఇప్పుడే సార్ చెప్పారు, డిఎన్ రెడ్డి గారు, ఏంటంటే పేరెంట్స్ బేసిక్గా చిల్డ్రన్ వాళ్ళు డెసిషన్ తీసుకునే స్టేజ్లో ఇప్పుడు ఏ కోర్స్ చేరాలనేది ఎక్కువగా చిల్డ్రన్కి అవగాహన ఉండకపోవచ్చు. అండ్ పేరెంట్స్ రోల్ చాలా ఉంటుంది ఇక్కడ. అండ్ పేరెంట్స్ రోల్ ప్రకారంగా ఇప్పుడు సార్ చెప్పినట్టు అందరూ ఏంటంటే ఆ ఈజీగా అంటే వేవ్లో మనం కూడా కలిసి వెళ్ళిపోవాలి. అంటే సిఎస్సి అనేది
ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇప్పుడు చూస్తే ఇప్పటి వరకు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎన్నో జాబ్స్ ఉన్నాయి. ఐటీ సర్వీసెస్ జాబ్స్ ఉన్నాయి, తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ ఉన్నాయి, అండ్ ఐటీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ జాబ్స్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా చాలా వరకు వాళ్ళు సిఎస్సి అనేది ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టారు. అండ్ ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒక పాయింట్ అయితే, అంటే వాళ్ళకు ప్రిఫరెన్సెస్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళు కంప్లీట్ అవ్వకముందే కాలేజీలోనే ఒక ఆఫర్ తెచ్చుకోవడం, తర్వాత ఒక కంపెనీలో జాయిన్ అవ్వడం, ఇట్లా ముందుకెళ్ళడం అనే సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల, ఇందాకే నేను చెప్పాను 5 లక్షలు ఆల్ ఓవర్ ఇండియా 5 లక్షల వరకు అన్ని కంపెనీలు కలిసి తీసుకునేవి. అదే ఇప్పుడు 50,000కు పడిపోయింది అంటున్నారు. అంటే చాలా కంపెనీలు 1-2 సంవత్సరాల నుంచి రిక్రూట్మెంట్ చాలా తక్కువగా ఉంది. సో ఇప్పుడు బ్రాంచ్ తీసుకోవడం అనే విషయంలో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము అంటే ఆ పిల్లవాళ్ళకి ఇంటర్మీడియట్ చదివేటప్పుడే ఈవెన్ అంటే ఐఐటి కోచింగ్ అని చెప్పి, ఫౌండేషన్లు అని చెప్పి 7th, 8th, 6th క్లాస్లో 5th క్లాసుల్లో అలాంటి ఆ ఐఐటి కాలేజ్లో రావడానికి ఇచ్చే అవేర్నెస్లు, కోచింగ్లు వాళ్ళని కూర్చోబెట్టి రుద్దడం కన్నా నా ఉద్దేశంలో వాళ్ళకి అసలు కెరియర్ అవేర్నెస్ అంటే ఒక పర్సన్ అంటే ఎవరికైనా కానీ వాట్ ఇంట్రెస్ట్ దెమ్ అని తెలియాలంటే, వాళ్ళు ఒకవేళ పిల్లల్ని ఇంజనీర్లే చేయాలనుకుంటే ఆ ఇంజనీరింగ్కి సంబంధించిన డిఫరెంట్ స్ట్రీమ్స్కి సంబంధించిన వ్యక్తులు ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళు వర్క్ చేసే వాళ్ళకి పరిచయం చేయడం, తర్వాత వాళ్ళకి తోటి అలాంటి అప్లికేషన్స్ ఎలా ఉంటాయి, రియల్ టైంలో ఎలా ఉంటాయి అప్లికేషన్స్ అని ఆ అప్లికేషన్స్ గురించి ఒక ఎక్స్పోజర్, అవేర్నెస్ ఇవ్వడం, అవి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటున్నాయా అని వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ని కలగజేయడం అనేది పేరెంట్స్ బాధ్యత. అది పేరెంట్స్ ఆ లైన్లో వాళ్ళ రోల్ ప్లే చేస్తే, ఇక్కడ వచ్చేసరికి ఈ సెలెక్షన్ విధానంలో డెఫినెట్గా టిఎన్ రెడ్డి గారు చెప్పినట్టు చాలామంది కోర్ ఇంజనీరింగ్కే వెళ్తారు. ఎందుకంటే సార్ చాలా కరెక్ట్గా చెప్పారు. ఏంటంటే కోర్ ఇంజనీరింగ్ అనేది యాక్చువల్గా అంటే ఇప్పుడు మీరు చూడండి, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ని కూడా ఉపయోగిస్తారు. అంటే ఇప్పుడు ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇట్లాంటి అన్నింటిలో కూడా దే రైట్ ద కోడ్ ఫర్ ద హార్డ్వేర్. అంటే కోర్ ఇంజనీరింగ్ దానికి కూడా వాళ్ళకి కంప్యూటర్స్ అనేది ఉంటుంది భాగమే. అంటే కంప్యూటర్స్ అనేది డేటా అనే దానికి డిజిటలైజేషన్ కానీ, ఆటోమేషన్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, అనలిటిక్స్ కానీ డేటా అనేది ఉపయోగపడుతుంది. అది సిఎస్సికి సంబంధించిన విషయం. బట్ ఇది ఏ సెక్టర్స్లో చేస్తారు అంటే ప్యూర్ ఐటీ అప్లికేషన్స్కి చేస్తాము, బట్ మేజర్లీ కోర్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్కి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కోర్ ఇంజనీరింగ్ అనేది డెఫినెట్గా నా ఉద్దేశంలోనైతే మీరు ఒక ఇంజనీరింగ్ అనే చదువుని చాలా ప్రత్యేకంగా చదవాలి, మీరు ఒక మంచి ఇంజనీర్ కావాలి అనుకుంటే తప్పకుండా కోర్ ఇంజనీరింగ్ అనేది చూస్ చేసుకోవడం అనేది ముఖ్యమని చెప్తాను. ఇంకొక పాయింట్ ఏంటంటే, కాలేజ్ విషయానికి వస్తే మీరు కోర్ ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా మంచి కాలేజ్ ఉండాలి. ఎందుకంటే కోర్ ఇంజనీరింగ్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం, దాని ఎక్విప్మెంట్ అవసరం, అండ్ ఆ కాలేజ్ దానికి సరిపడా అన్నీ ఉండేటట్టుగా పెట్టి దానికి సరిపడా ఫ్యాకల్టీ ఆ సిస్టమ్ని ప్రొవైడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. అదే మీరు సిఎస్సి అనుకోండి, కాలేజ్ అనే ఫ్యాక్టర్ చాలా దాని ప్రమేయం తగ్గిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏ కాలేజ్ వాళ్ళైనా ఉండొచ్చు, మీరు ఆన్లైన్లో ఎన్నో రిసోర్సెస్ ఉన్నాయి. మీరు ఏది సాఫ్ట్వేర్ నేర్చుకోవడానికి, మీ సబ్జెక్ట్స్ నేర్చుకోవడానికి, ఎన్పిటిఎల్ లాంటి వాటిలో ఐఐటి ప్రొఫెసర్స్ పెట్టిన ఎన్నో లెక్చర్స్ ఉన్నాయి, మీరు డైరెక్ట్ నేర్చుకోవచ్చు. అంటే కాలేజీ ప్రాధాన్యం అనేది కోర్ ఇంజనీరింగ్కే ఎక్కువ ఉంటుంది. కానీ మీరు ఒకవేళ సిఎస్సి తీసుకుంటే నా ఉద్దేశంలో చాలా అంటే ఈ మధ్య చూస్తున్నాం చాలా విద్యార్థులు లక్షలు వెచ్చించి పెద్ద కాలేజీలు చేరాలని పోటీ పడుతున్నారు. కానీ సిఎస్సి అనే దానికి నాకు తెలిసి అది ఆన్లైన్ రిసోర్సెస్ తోటి దీంతో వాళ్ళు సన్నద్ధులు కావచ్చు అండ్ విజయం సాధించవచ్చు అని నా ఉద్దేశం. వెంకట్ గారు, ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి, అందులో బాగా సబ్జెక్టు ఉంది, దాన్ని మనం అందిపుచ్చుకోవాలి అంటున్నారు. అయితే సిలబస్ దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందా? కాలేజీలు దానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాయా? ఫ్యాకల్టీ దానికి సంబంధించి ఎఫిషియెంట్ ఫ్యాకల్టీ దానికి ఉంటున్నారా ప్రస్తుత రోజుల్లో? అలాగే మీరు అన్నట్టు వివిధ ప్లాట్ఫామ్స్ లో ఐటీ అనుబంధ సంస్థలకి, అనుబంధ విభాగాలకి సంబంధించి నాలెడ్జ్ మనం అందిపుచ్చుకోవచ్చు, మైనర్ ఇంజనీరింగ్ చేయొచ్చు. కానీ ఇన్ని ప్లాట్ఫామ్స్ లో చేయటం ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కి అవసరమా? ఆ టైంలో అదే కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసినట్లయితే సిలబస్ లో ఎంత బాగుంటుంది? ఈ సమస్యకి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి కాలేజీలు? ఇప్పటికే అలాంటి ఫెసిలిటీస్ ఏ కాలేజీల్లో ఉన్నాయి అనేది విద్యార్థులకి, తల్లిదండ్రులకి ఎలా తెలియాలి? అంటే ఇప్పుడు ఇదేంటంటే అండి, ఇప్పుడు
కాలేజీలు డెఫినెట్గా అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకొని కాలేజీలన్నీ కూడా వాళ్ళ మనుగడ చాలా కష్టం అండి. అది అయితే నేను డెఫినెట్గా చెప్తున్నాను. అండ్ మీరు అడిగిన ప్రశ్నకి విద్యార్థులు ఇవన్నీ కూడా ఇన్ని చోట్ల తిరిగి అన్నీ మరి వాళ్ళ తెలుసుకోవాలంటే కష్టమైన విషయమే. మీరు చెప్పినట్టు కాలేజీలు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది, కానీ ఇప్పుడు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఇట్లాంటి కాలేజీలలో అలాంటి వ్యవస్థ ఉంది. కొన్ని మామూలు కాలేజెస్లో కూడా వ్యవస్థ ఉంది. ఇప్పుడు మన హైదరాబాద్లో వాసవి కాలేజ్ చూడండి, అట్లాంటి మంచి కాలేజెస్లో వ్యవస్థలు ఉన్నాయి. కానీ అన్ని కాలేజ్లో ఉండడం అనేది చాలా ముఖ్యము. అండ్ గవర్నింగ్ బాడీస్ లైక్ ఏఐసిటి అండ్ ఆల్ ఇలాంటి వ్యవస్థని అంటే మనకి ఎన్నో ఇవాల్యుయేషన్స్ ఉన్నాయి, కానీ అవి ఇంకొంచెం కఠినతరం చేసి ఇలాంటిదంతా కూడా అంటే మీరు చెప్పే వ్యవస్థ, కావాల్సిన ఫ్యాకల్టీ, దానికి అంత కెపాసిటీ ఉన్న ఫ్యాకల్టీ వీళ్ళందరినీ ఏర్పరచడం అనేది చాలా ముఖ్యం. అట్లాంటప్పుడు డెఫినెట్గా అంటే ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉందండి. ఇదంతా మనం ఇంటర్నల్గా జరిగే వ్యవహారం అయితే అంటే కోర్ ఇంజనీరింగ్కి సంబంధించి మనం విద్యాపరంగా మన విద్యా వ్యవస్థ పరంగా మనం ఇంప్రూవ్ చేసుకోవడం అంతా ఒకటైతే మనకు ఐటీ అనేది ఇంటర్నేషనల్గా చాలా జాబ్స్ రావడము, మన హైలీ పాపులేటెడ్ కంట్రీ అవడం వలన దాంట్లో చాలా డెవలప్మెంట్ వచ్చింది. అలాగే ఇప్పుడు మన మోడీ గారి నాయకత్వంలో మీరు చూస్తే కొంచెం ఆ లైన్స్లో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఆ సెగ్మెంట్స్ అన్ని కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం కనబడుతోంది. అలా మనకి ఆ సెక్టర్ కూడా ఇంప్రూవ్ అవ్వడం అంటే ఇండస్ట్రీ పరంగా కూడా ఆ సెక్టర్ ఇంప్రూవ్ అయ్యి అవకాశాలు పెరగడం వలన కూడా మనకి ఇక్కడ ఇట్ సైడ్ నుంచి అంటే ఏమంటారంటే అక్కడ పండు కనబడితే గానీ ఇక్కడ ముందుకు జరగరు అన్నట్టుగా మన దగ్గర ఉన్న సిచ్యువేషన్ ప్రకారం మనకి అది కూడా జరగాలి. అంటే రెండు కూడా ఒకదానితో ఒకటి ముందుకెళ్లాలని నా ఉద్దేశం. ఓకే, స్కిల్ బేస్డ్ టీచింగ్ అలాంటి ఫెసిలిటీస్ ఏ కాలేజ్లో ఉన్నాయి, ఏ బ్రాంచ్ లో స్కిల్ బేస్డ్ లెర్నింగ్ అనేది అందుతుంది అనేది ప్రజ్ఞ గారు, టాప్ ర్యాంకులు వచ్చిన వారందరూ జనరల్ గానే టాప్ పిక్స్ తీసుకుంటారు, మిగిలిన వారికే సమస్య అంతా. వారు బ్రాంచ్ కాలేజ్ ఎంపికలో ఎలా వ్యవహరించాలి? ఇంజనీరింగ్లో ప్రతి ఒక్క బ్రాంచ్ మంచిదేనండి, కానీ మనం ఇక్కడ ప్రాముఖ్యంగా విద్యార్థి ఆసక్తి కాన్సన్ట్రేట్ చేయాలంటే విద్యార్థి ఆసక్తి ఎందులో చూపిస్తున్నాడని. ఇప్పుడు ప్రతి ఒక్క విద్యార్థి యూనిక్ అండి, అందరూ స్పెషల్. సో ఎవ్రీ స్టూడెంట్ ఒక ప్రత్యేకమైన ఆసక్తులు ఉంటున్నాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్. అలాగే ప్రతి విద్యార్థికి ఆల్రెడీ కొంతవరకు నేర్చుకుని ఉన్నారు, నైపుణ్యం ఉంటుంది. కొంతమంది ఐఓటీ మీద ఆల్రెడీ డ్రోన్స్ డిజైన్ చేసి కొన్ని కాంపోనెంట్స్ డిజైన్ చేసి స్కూల్ లెవెల్లో కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో కానీ కొంత నైపుణ్యం పొంది ఆల్రెడీ ఉంటున్నారు. వాళ్ళ ఆలోచన శైలి అలాగే వాళ్ళ లక్ష్యం కూడా స్పెసిఫిక్ గోల్స్లో ఉన్నారు. సో ఇక్కడ అత్యంతంగా ఒక బ్రాంచ్ ఎన్నుకోవడంలో ఒక విద్యార్థి ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. తర్వాత కాలేజీ ఎంపిక కూడా ఒక ప్రత్యేకమైన కీలకమైన అంశం అండి. కాలేజీ ఎంచుకునేటప్పుడు ఒక విద్యార్థి ఒక ఫస్ట్ థింగ్ ఇస్ బ్రాంచ్ సెలెక్షన్. ఏ బ్రాంచ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలనేది ఇంపార్టెంట్. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు విద్యార్థి సామర్థ్యం చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పర్టికులర్ విద్యార్థి మ్యాథ్స్లో స్ట్రాంగ్గా ఉన్నాడా, ఫిజిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నారా, లేకపోతే ఈ హార్డ్ వర్కింగ్ స్టూడెంటా, అభ్యాస ఆ లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్ ఎంతవరకు చదవగలడు అవి కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఒక విద్యార్థి లాజికల్ ఎబిలిటీ అంటే లాజికల్ థింకింగ్ లేకపోతే అనలిటికల్ రీజనింగ్ ఆ సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ అయితే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ సూటబుల్గా ఉంటుంది ఆ విద్యార్థికి. అలాగే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అటువంటి సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్న విద్యార్థికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ ఇటువంటి బ్రాంచెస్ చూస్ చేసుకోవచ్చు. కెమిస్ట్రీ అటువంటి సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ ఈ కోర్సెస్ చూస్ చేసుకోవచ్చు. సో విద్యార్థి సామర్థ్యం, ఆ అభ్యాసన స్థాయి, వాడు ఏ లెవెల్లో చదవగలడు అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇంకా అలాగే కాలేజ్ సెలెక్షన్కి వచ్చేటప్పుడు ఒక కాలేజ్ ఎంపిక చేసుకునేటప్పుడు విద్యార్థి ఆ 4 సంవత్సరాలే కాదండి ఇంపార్టెంట్. దట్ సెలెక్షన్ ఆఫ్ కాలేజ్ విల్ డిటర్మిన్ ఈవెన్ ద స్టేజ్ ఆఫ్టర్ హీ లీవ్స్ ద కాలేజ్. అతను ప్లేస్మెంట్ ఆఫర్స్ ఏ కాలేజ్కి ఉన్నాయి, ఈ కాలేజ్లో సరిపడా ఫ్యాకల్టీ ఉన్నారా లేదా. ఇప్పుడు అన్ని వెబ్సైట్లో మొత్తం అవైలబుల్ కాబట్టి సరిపడా ఫ్యాకల్టీ ఉన్నారా, స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో 20:1 అంటే ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక ఫ్యాకల్టీ ఉండాలి. సో ఆ ఫ్యాకల్టీ రేషియో ప్రకారం ఉన్నారా లేదా, క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, అంటే వాళ్ళకి పిహెచ్డి క్వాలిఫికేషన్ ఉందా, డాక్టరేట్స్ ఉన్నారా, ఇవన్నీ కూడా
కాలేజ్ ఎంపిక చేసుకునేటప్పుడు చూసుకోవాలి. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్, కాలేజ్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఎక్రిడేషన్ స్టాటస్ ఉందా లేదా, రేటింగ్స్, NIRF ర్యాంకింగ్ ఇవన్నీ ఉంటాయి. ఎక్రిడేషన్స్ అవి ఉన్నాయా లేదో కూడా చూడాలి. అడిషనల్ ఫెసిలిటీస్ అంటే కాలేజ్ ఎంపిక చేసుకునేటప్పుడు కొంతమందికి హాస్టల్ ఫెసిలిటీ ఉందా లేదా, అంటే ప్లే గ్రౌండ్ ఉందా లేదా, లైబ్రరీ, పబ్లికేషన్స్, వీళ్ళు లైబ్రరీలో జర్నల్ సబ్స్క్రిప్షన్స్ అన్ని తీసుకుంటున్నారా లేదా. అంటే నేను అనేది ఒక ప్లే గ్రౌండ్ ఉంటేనే ఈ కాలేజ్ తీసుకోవాలి, లైబ్రరీ ఉంటేనే ఈ కాలేజ్ తీసుకోవాలని కాదు. మనం 2 కాలేజెస్ కంపేర్ చేసుకునేటప్పుడు ప్రయారిటీ ఇవన్నీ కౌంట్ చేసుకొని ఈ కాలేజ్ బెటర్ లేకపోతే ఈ కాలేజ్ కన్నా ఆ కాలేజ్ బెటర్ అని చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, డిఎన్ రెడ్డి గారు, మీరు ఎంతో కాలం పరిపాలనాపరమైన పదవుల్లో ఉన్నారు. ఆ అనుభవంతో చెప్పండి, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సమయంలో చెయ్యకూడని పొరపాట్లు ఏమిటి విద్యార్థులు? ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి వెళ్లే ముందు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నారు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్టా, కోర్ బ్రాంచెస్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంట్రెస్టా, తర్వాత ఈ కోర్సులో ఆఫర్ చేసే కాలేజీలు ఏంటి, ముందు కొంచెం ఇంటి దగ్గర ప్రిపరేటరీ వర్క్ చేసుకోవాలి, హోంవర్క్ చేయాలి. ఎందుకంటే బ్రాంచెస్, కాలేజెస్ అవన్నీ రాసుకొని తర్వాత కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఇవన్నీ ఎంటర్ చేయాలి. కోడ్, ఏ బ్రాంచ్ కోడు, ఏ కాలేజ్ కోడు అనేది జాగ్రత్తగా చేయాలి. ముందుగా కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్లు కానీ ఇంట్రెస్ట్ లేని కాలేజీలు కానీ దానిలో ఎంటర్ చేయకూడదు. ఒకసారి ఏముందంటే అవి వచ్చారంటే మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కౌన్సిలింగ్లో వీళ్ళు ఏంటంటే బ్రాంచ్ కోడు, ఇంట్రెస్టెడ్ కాలేజ్ కోడు, ఇంట్రెస్టెడ్ బ్రాంచ్ కోడు జాగ్రత్తగా ఓన్లీ లిమిటెడ్ ఇచ్చుకోవాలి. మొత్తం ఒక 60-70 ప్రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, కొన్ని ఇష్టం లేని కాలేజ్ కానీ ఇష్టం లేని బ్రాంచెస్ కానీ ఆప్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత చేంజ్ చేసుకోవడం కష్టం ఉంటుంది. ఇవి జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు వెంకట గారు మాట్లాడారు, ప్రజ్ఞ గారు మాట్లాడారు ఏ విధంగా బ్రాంచ్ సెలెక్షన్ చేసుకోవాలని. ముఖ్యంగా ఏంటంటే ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ తీసుకుంటే, ఎలక్ట్రికల్ బ్రాంచ్ తీసుకోవాలంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉండాలండి. అది పేరెంట్స్కి స్టూడెంట్కి తెలియాలి ఈ విషయం. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్, సర్క్యూట్ బ్రాంచెస్ అంటారు. వీటిలో ఏంటంటే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటేనే వాళ్ళు సక్సెస్ అవుతుంది. అదే కంప్యూటర్ సైన్స్ అనుకోండి, అంత ఎక్కువ డీప్ మ్యాథమెటిక్స్ అవసరం ఉండదు. సో కాబట్టి ఐటీ సర్వీస్ అనుకోండి, ఇది చదవటం ఈజీ ఉంటుంది. సో జాబ్స్ పేయింగ్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ముందే ఒక 1 day బిఫోర్ హోంవర్క్ చేసుకోవాలి. హోంవర్క్ చేసుకొని లిస్ట్ ఆఫ్ కాలేజెస్, ఏవి కాలేజీలు ఉన్నాయి, వాళ్ళ ఆప్షన్స్, ఇవాళ అదే ఊర్లో కావాలన్నా వేరే ఊర్లో కావాలన్నా, తర్వాత ఏ కాలేజీలు బాగున్నాయి, ఏ కాలేజీ ర్యాంకింగ్ బాగుంది, తర్వాత బ్రాంచెస్, అక్రిడేషన్ అయిన బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి, అవి కొన్ని కోడ్స్ రాసుకోవాలి. రాసుకొని పేపర్ మీద అవే కోడ్స్ జాగ్రత్తగా కౌన్సిలింగ్ సెంటర్లో అవి ఎంటర్ చేసుకోవాలి ఆన్లైన్లో. ఒకసారి 1 day టైం కూడా ఇస్తారు. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్. రైట్ అండి. వెంకట్ గారు, ప్రస్తుతం ఉన్న ఇంజనీరింగ్ కోర్సులకు అవకాశాలు ఎలా ఉన్నాయి, రానున్న 5-10 ఏళ్లలో ఈ ట్రెండ్ ఎలా మారొచ్చని మీ అంచనా, అధ్యయనాలు ఏం చెప్తున్నాయి? ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ మొదలుగా చెప్తాను, తర్వాత ఐటీ గురించి మాట్లాడదాము. కోర్ ఇంజనీరింగ్కి వస్తే ఇప్పుడు ఏంటంటే బేసిక్గా పబ్లిక్ సెక్టర్ సైడ్ చాలా అవకాశాలు ఉన్నాయి. డిఆర్డిఓ, డిఆర్డిఎల్, డిఎంఆర్ఎల్ ఇట్లాంటి ఆర్సీఏ ల్యాబ్స్లో అవకాశాలు ఉన్నాయి. అండ్ లాట్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీస్, ఇప్పుడు ఫిలిప్స్, శాంసంగ్ ఇట్లాంటి ఒక 100+ కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి. ఇట్లాంటి వాటన్నిటిలో కూడా అవకాశాలు ఉన్నాయి. ఇది కోర్ ఇంజనీరింగ్కి వస్తే. అదే ఐటీ సెక్టర్కి వస్తే మీకు ఆల్రెడీ తెలుసు, సర్వీసెస్ లెవెల్, ప్రోడక్ట్ లెవెల్, అంటే సర్వీసెస్ లెవెల్లో అవకాశాలు ఉన్నాయి. అండ్ సర్వీసెస్ రోల్స్లో, అలాగే ప్రోడక్ట్ డెవలప్మెంట్ రోల్స్లో కూడా అవకాశాలు ఉన్నాయి. ప్రోడక్ట్ డెవలప్మెంట్ రోల్స్లో అంటే కంప్లీట్లీ కోడింగ్ ఉంటుంది అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా అవసరం ఉంటుంది. అండ్ ఆ సెక్టర్లో ఏంటంటే ద ప్యాకేజెస్ కూడా హయ్యర్గా ఉంటాయి. అంటే ఇప్పుడు చిన్న ప్యాకేజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 6 lakhs per annum నుంచి మొదలు పెడితే ఒక ఐఐటి లాంటి కాలేజెస్ కాకుండా మామూలు కాలేజెస్లోనే అట్లాసియన్ అనే కంపెనీ 80 lakhs per annum కూడా ఆఫర్ చేస్తోంది. సో అంత హయ్యర్ ప్యాకేజెస్ కూడా ఇది ఐటీ సెక్టర్లో ఉన్నాయి. అలాగే అంటే ఈ అవకాశాలు అనేవి బోత్ కోర్ ఇంజనీరింగ్లో, ఐటీ సెక్టర్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కోర్ ఇంజనీరింగ్ సెక్టర్ అవకాశాలన్నీ కూడా అంటే ఐఐటి, ఎన్ఐటి ఇట్లాంటి ట్రిపుల్ ఇంతవరకు చెప్పినట్టుగా వాళ్ళకే ఎక్కువగా వస్తున్నాయి. మామూలు ఇంజనీరింగ్ కాలేజెస్కి క్యాంపస్ రిక్రూట్మెంట్ రావట్లేదు. ఓపెన్ కాంపిటీషన్లో కూడా ఎక్కువగా వాళ్ళకి అవకాశం ఉండదు. మరి ఈ కోర్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే, వాళ్ళు ఫస్ట్ ఇయర్లో అంటే వాళ్ళు డెఫినెట్గా
ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ, అంటే ఇంటర్న్షిప్ ఇస్ ద ల్యాడర్ ఫర్ ఏ ఫుల్ టైం జాబ్ అండి యాక్చువల్గా. అంటే ఆ ఇంటర్న్షిప్స్ అనేటివి ఫస్ట్ ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్ పరంగా ఒక చిన్న ఇంజనీరింగ్ అప్లికేషన్ వాళ్ళ ఫ్యాకల్టీ తోటి వాళ్ళ కాలేజ్ లెవెల్లోనే చేయొచ్చు. అది ఫస్ట్ ఇయర్లో కావచ్చు, సెకండ్ ఇయర్లో కావచ్చు, ఎప్పుడు వాళ్ళ సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటే అప్పుడు. అది కోర్ ఇంజనీరింగ్ కావచ్చు, ఐటీ కావచ్చు. అది దట్ హ్యాస్ టు బి దర్ ఫస్ట్ స్టెప్. అండ్ తర్వాత వాళ్ళు అలాంటి ఒక ఇంటర్న్షిప్ తోటి స్టార్ట్ చేస్తే, ఒక అప్లికేషన్ డెవలప్ చేసిన తర్వాత వాళ్ళు అంటే మ్యాక్సిమంగా సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ అయిపోయే టైంకి వాళ్ళు ఏంటంటే ఒక 2-3 అప్లికేషన్ డెవలప్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటర్న్షిప్స్, అంటే ఒక చిన్న స్టార్టప్స్లో కానీ ఒక వీలైతే ఒక ఎక్కడైనా కంపెనీల్లో కానీ చిన్నగా చేయగలిగితే, అంటే వాళ్ళు చదువుకునే చదువుకి హౌ దట్ కాన్సెప్ట్స్ ఆర్ అప్లైడ్ ఇన్ ద రియల్ టైమ్ అనే ఎక్స్పోజర్ వస్తుంది. అంటే నేను అసలు ఇంజనీరింగ్ ఎందుకు చదువుతున్నాను అనేది తెలుస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ వరకు వాళ్ళు చదివే చదువుని అప్లికేషన్ డెవలప్మెంట్ తోటి, అంటే ఒక చిన్నగా రెగ్యులర్గా అంటే మన ఒక ట్రెడిషనల్గా ల్యాబ్స్ ఏదో నామకే వస్తే చేయకుండా ఇలాంటి రియల్ టైమ్ అప్లికేషన్స్ మీద వర్క్ చేస్తే వాళ్ళకి 3rd and 4th ఇయర్లో వాళ్ళకి పెద్ద కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ కావచ్చు, తర్వాత 4th ఇయర్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లో, క్యాంపస్ హైరింగ్లో జాబ్స్ కావచ్చు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఆపర్చునిటీ సైడ్ ఫర్ ద బోత్ కోర్ అండ్ ఐటీ బ్రాంచెస్ అండి యాక్చువల్లీ. ఓకే అండి. ప్రజ్ఞ గారు, కోర్ ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో అనాసక్తి ఉన్నమాట వాస్తవం. అయితే భవిష్యత్తులోకి చూస్తే వాటిలో అవకాశాలు ఎలా ఉండవచ్చు? మొదటిది ప్లేస్మెంట్స్ అండి. కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఎందుకు చూస్ చేసుకోకూడదు అంటే, కోర్ ఇంజనీరింగ్ ఇవన్నీ ఎవర్ గ్రీన్ ఎప్పటికీ, కానీ ఎందుకు చూస్ చేసుకోవట్లేదంటే మొదటిది ప్లేస్మెంట్ అవకాశాలు. కంపేర్ టు కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ జాబ్స్, ప్లేస్మెంట్స్ ఈ కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్లో చాలా తక్కువగా కనబడుతున్నాయి. సో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ బ్రాంచెస్ చూస్ చేసుకోవట్లేదు. రెండవదిగా పర్యావరణ మార్పు, అంటే ఈ టెక్నాలజీ యుగంలో అన్నీ ఐటీఫై అయిపోతున్నాయి, అంటే అన్నీ డిజిటైజ్ అయిపోతున్నాయి. సో ఎక్కువ అవకాశాలు డిజిటల్ ఐటీ కంపెనీస్లో ఉండడం వలన కూడా ఈ పర్యావరణ మార్పు వలన, అంటే టెక్నాలజీ చేంజెస్ వలన కూడా ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయి. అలాగే మూడవ కారణం ఏంటంటే ట్రెండ్, ఇప్పుడంతా కంప్యూటర్ ఏఐ ట్రెండ్ అని ఒక టాక్ వినిపిస్తుంది బయట. సో గుడ్డిగా ప్రజలు కూడా ఓకే కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఏఐ లేకపోతే మెషిన్ లెర్నింగ్ ఇది నడుస్తుందని ఫాలో అయిపోతున్నారు. సో ఈ 3 రీజన్స్ నేను అనుకుంటున్నాను కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ చూస్ చేసుకోకపోవడం. కాకపోతే ఆపర్చునిటీస్ వైపు చూస్తే కోర్ బ్రాంచెస్కి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్, ముందు మాస్టర్ చెప్పినట్టు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో, అలాగే ఇండస్ట్రీ బేస్డ్ జాబ్స్, లేకపోతే గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ డిజైనింగ్, వీటన్నిటిలో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ లిమిటెడ్ ఆపర్చునిటీస్ వలన కూడా ఆ బ్రాంచెస్ చూస్ చేసుకోవడం అవ్వట్లేదు. ప్రజ్ఞ గారు, సిఎస్సి కాకుండా ఇంకా ఎలాంటి బ్రాంచ్లు తీసుకుంటే మంచిదంటారు? ఎటువైపు చూడాలి? ఇదివరకు చెప్పినట్టే కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, అన్ని ఏ బ్రాంచ్ ప్రాధాన్యత దానికి ఉందండి. ఎవ్రీ బ్రాంచ్ ఇస్ ఇంపార్టెంట్ బై ఇట్స్ ఓన్. సో ఈ స్టూడెంట్ అనేది ఇంట్రెస్ట్ ఎటువైపు ఉంది దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకోవాలి. అంటే సిఎస్సి మంచిది తర్వాత ఇది మంచిది అని లేదు. స్టూడెంట్కి వాళ్ళ ఇంపార్టెన్స్ వాళ్ళ ఇంట్రెస్ట్కి ఇస్తే దెన్ ఆప్షన్ విల్ బి దేర్స్. అంటే ఈ స్టూడెంట్ దేనికి లేదు అన్నప్పుడు మార్కెట్లో నెక్స్ట్ దేనికి ఎక్కువ ఆపర్చునిటీస్, ప్లేస్మెంట్స్ ఉన్నాయో ఆ బ్రాంచ్ చేసుకోవాలి. డిఎన్ రెడ్డి గారు, స్థానికత నిబంధనలు కౌన్సిలింగ్ లో ఆప్షన్లు ఇచ్చిన తర్వాత మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుందా లేదా? వీటికి సంబంధించి ఎలా వ్యవహరించాలి? ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో కూడా, మన తెలుగు రాష్ట్రాల్లో 10 ఏళ్లు దాటిపోయింది. స్థానికత నిబంధనలు కొన్ని సడలింపులు కూడా వచ్చాయి. ఈ లోకల్ స్టేటస్ అనేది మరి వాళ్ళు చూసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ లోకల్ స్టేటస్ ఎవరికి ఉంది, బేస్డ్ ఆన్ దట్ లోకల్ స్టేటస్ జనరల్గా ఏంటంటే 85% లోకల్కి, 15% నాన్ లోకల్కి అనే ఒక క్రైటీరియా యాజ్ పర్ గవర్నమెంట్ జీవోస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. ఈ లోకల్ స్టేటస్ అనేది అంటే కంటిన్యూస్గా లాస్ట్ 4 years ఎక్కడ చదివితే అక్కడ లోకల్ స్టేటస్ అవుతుంది. సో కాబట్టి ఈ యొక్క వాళ్ళకి ఎంఆర్ఓ సర్టిఫికెట్ ఉంటుంది, స్కూల్ స్టడీసు, కాలేజ్ స్టడీసు, అవన్నీ కూడా స్టడీ సర్టిఫికెట్ బేసిస్ మీద ఉంటాయి. దాన్ని బట్టి లోకల్ స్టేటస్ నిర్ణయించవచ్చు.
కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ చదివితే వాళ్ళు కూడా లోకల్ స్టేటస్ వస్తుంది. కొన్ని సంవత్సరాలు 7 years లాంగ్ 7 yearsలో ఎక్కడ ఉన్నారు అవన్నీ చూసి కూడా గవర్నమెంట్ లోకల్ స్టేటస్ అని డిసైడ్ చేస్తుంది. ఇదేంటంటే వాళ్ళు ఆప్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ యొక్క లోకల్ స్టేటస్ని ఎంట్రీ చేయాలి. తర్వాత వాళ్ళు 10+2 ఎక్కడ చదివారు, ఎస్ఎస్సి ఏంటంటే ఏజ్ రిలేటెడ్కి ఎస్ఎస్సి సర్టిఫికేట్ పనికొస్తుంది. 10+2 ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి. తర్వాత క్వాలిఫైయింగ్ మినిమం పర్సంటేజ్ ఏదో ఉంది 45-50%, నో ప్రాబ్లం. తర్వాత ర్యాంక్ బేస్ మీద ఇప్పుడు ఎంసెట్లో కన్వీనర్ కోటా ఓన్లీ ర్యాంక్ బేసిస్ మీద అలాట్ చేస్తారు. తర్వాత ఈడబ్ల్యూఎస్ కోటాకు ఉంది, ఎకనామికల్ వీకర్ సెక్షన్, అంటే ఫైనాన్షియల్ ఇయర్లీ ఇన్కమ్ దాన్ని బట్టి కూడా ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కూడా కోటా ఉంది. అది కాకుండా ఇంకా ఆఫ్ కోర్స్ సోషల్ రిజర్వేషన్ ఉన్నాయి. సో యాజ్ ఫర్ స్టేట్ గవర్నమెంట్ పాలసీ సోషల్ రిజర్వేషన్స్ ఉన్నాయి. అదే తర్వాత కొంత పర్సంటేజ్ మేనేజ్మెంట్ కోటా ఉంది. మేనేజ్మెంట్ కోటా కూడా చాలామంది ఏంటంటే ఇవి ఫాలో అవుతున్నారు. జేఈ మెయిన్స్లో ఉండాలి, తర్వాత నెక్స్ట్ ఎంసెట్ ర్యాంకు, తర్వాత ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో మార్క్స్, ఈ క్రైటీరియాలో మేనేజ్మెంట్ కోటా ఇస్తున్నారు. బట్ ఈ కాలేజీలో ఏంటంటే కన్వీనర్ ఇప్పుడు ఇక్కడ నేను అడుగుతుంది ఏంటంటే ఫర్ ది ఎంసెట్. డిఎన్ రెడ్డి గారు, స్థానికేతర కోటా అసలు ఉందా? చెప్పండి. ఒకవేళ మార్పులు చేర్పులు చేసుకోవాలంటే అనుమతి ఇస్తారా? వీటికి సంబంధించి అసలు ఎలా వ్యవహరించాలి? అయితే ఈ మధ్యన తెలంగాణలో 10 years అయిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి మేము ఇక్కడ స్థానికేతర కోటా లేదు అని వాళ్ళు అనౌన్స్ చేశారు. కాకపోతే 15%లో ఎవరైనా కాంపీట్ చేయొచ్చు. సో అలాట్మెంట్లో ఉండదు, ఓన్లీ లోకల్ వాళ్ళకే కన్వీనర్ కోటాలు ఉంటుంది. 15%లో మాత్రం ఎవరైనా నాన్ లోకల్స్ కూడా చేరొచ్చు. అది ప్రజెంట్, అన్లెస్ మరి గవర్నమెంట్ సడలిస్తుంది. ప్రస్తుతం అయితే ప్రొవిజన్ లేదు. ఓకే వెంకట్ గారు, మనకి ర్యాంక్ వచ్చింది, కౌన్సిలింగ్ లో టిక్ పెట్టాం, జాయిన్ అయ్యాం అన్నట్లు కాకుండా 4 ఏళ్ల ఇంజనీరింగ్ విద్య విషయంలో విద్యార్థుల రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి అసలు? అయ్యా, సో బేసిక్గా యాక్చువల్గా ఏంటంటే ఏ ఇంజనీరింగ్ విద్యార్థి అయినా కానీ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటారండి. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, కమ్యూనికేషన్, తర్వాత పర్సనాలిటీ ట్రేట్స్, ఇవి అంటే ఏ విద్యార్థికైనా ఇవి అవసరమే. దాంట్లో ఇంజనీరింగ్ విద్యార్థులకి ఇది చాలా ఎక్కువ అవసరం. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అంటే ఫస్ట్ సెమిస్టర్లోనే వాళ్ళు ఈ యాప్టిట్యూడ్ అనే దాన్ని ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ వీళ్ళకి కమ్యూనికేషన్ అంటే చాలామంది కమ్యూనికేషన్ అంటే ఏమనుకుంటారంటే ధారాళంగా, అంటే గుడ్ వాయిస్ అండ్ యాక్సెంట్, ఫ్లూయెంట్గా, తర్వాత మంచి ప్రొనౌన్సియేషన్ తోటి ఇంగ్లీష్ మాట్లాడడం అనుకుంటారు. కానీ చాలా ముఖ్యం ఏంటంటే కంటెంట్ అండి. యాక్చువల్గా అంటే టెక్నికల్ కమ్యూనికేషనే వీళ్ళకి చాలా ప్రాధాన్యం, మోర్ దెన్ వాయిస్ అండ్ యాక్సెంట్. ఇవన్నిటికన్నా దే ఆర్ ఆల్ గుడ్ టు హ్యావ్, బట్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద టెక్నికల్ కమ్యూనికేషన్. సో వాళ్ళు ఆ కంటెంట్ని చాలా అంటే ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా అనే దానికి, అంటే వాళ్ళు ఆ ఫస్ట్ ఇయర్లో నేను ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఎట్లయితే యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేయమని చెప్పాను, ఈ కంటెంట్ అంటే టెక్నికల్ కమ్యూనికేషన్ కోసం వాళ్ళు వాళ్ళ కాలేజ్లో ఫస్ట్ ఇయర్లోనే ఒక గ్రూప్స్గా ఏర్పడి వాళ్ళ సబ్జెక్ట్స్ని డిస్కస్ చేయడం, అంటే ఒక చిన్నగా ప్రెజెంటేషన్స్ లాగా పెట్టుకోవడం, ఇట్లాంటివన్నీ చేయడం. కాలేజ్ యాజమాన్యం కూడా ఇట్లాంటివి తీసుకొచ్చి ప్రోత్సహించడం యూజువల్గా ఉన్నాయనుకోండి, సెమినార్స్ అవన్నీ చేస్తారు. సో అట్లాంటి పార్టిసిపేట్ చేసుకొని టెక్నికల్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడం. తర్వాత పర్సనాలిటీ ట్రేట్స్ అంటే ఇండివిజువల్గా, ఇండిపెండెంట్గా ఇదంతా ఉండడం. ఇది అంటే ఇవన్నీ కూడా చాలా ముఖ్యం, అంటే ఫస్ట్ సెమిస్టర్లోని. అండ్ సెకండ్ సెమిస్టర్లోకి వచ్చేసరికి వాళ్ళ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఇవంతా స్టార్ట్ అయిపోవాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి వర్క్ చేయాలంటే అక్కడ రియల్ టైమ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎలా ఉండాలనే ఐడియా తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్స్ కంప్లీట్గా ఆ టెక్నికల్ సబ్జెక్ట్స్ నాలెడ్జ్, తర్వాత దానికి సంబంధించిన ఇంటర్న్షిప్స్ అనేటివి చేస్తే వాళ్ళు డెఫినెట్గా థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో రియల్ టైమ్ ఇండస్ట్రీ ఆపర్చునిటీస్ క్రాక్ చేయగలుగుతారు. అండ్ క్రాక్ చేసి వాళ్ళు డెఫినెట్గా బిఫోర్ దే లీవ్ ద కాలేజ్ దే విల్ బికమ్ గో యాజ్ ఎ సక్సెస్ఫుల్ స్టూడెంట్ అండి. ప్రజ్ఞ గారు, ఈ టైంలో తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి? పక్కబ్బాయి ఫలానాది ఎంచుకున్నాడు, ఫలానా కోర్సులో ప్యాకేజీలు వచ్చాయి, ఇవి దాటి పిల్లల భవిష్యత్తు కోసం ఎలా ఆలోచించాలి? బ్రీఫ్గా ఒక 30 secondsలో చెప్పగలరా? పిల్లల ఆసక్తి ముందుగా అర్థం చేసుకోవాలండి. పిల్లల ఆసక్తి అర్థం చేసుకోవాలి. మన ఇంట్రెస్ట్ వాళ్ళ మీద రుద్దకూడదు, అలాగే వాళ్ళని స్ట్రెస్ చేయకూడదు. వీలైనంత వరకు సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించవచ్చు కానీ వాళ్ళని స్ట్రెస్ చేయకూడదు.
అలాగే పక్క వాళ్ళతో కంపేర్ చేయకూడదు, వాళ్ళకి ఈ సీట్ వచ్చింది లేకపోతే ఇలా అని కంపేర్ చేయకూడదు. అలాగే భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని ఆలోచించాలి. ఇవాళ ఇది ట్రెండ్లో ఉందంటే ఫ్యూచర్లో దానికి ఇంపార్టెన్స్ ఉందా లేదా అని భవిష్యత్ దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా పేరెంట్స్ కూడా కొంత హోంవర్క్ చేయాలండి. ఎందుకంటే మేము ఇక్కడ చూస్తుంటాం, వచ్చిన తర్వాత మాకు ఈ విషయం తెలిసి ఉంటుంటే మేము వేరే ఆప్షన్ పెట్టేవాళ్ళం, ఇది మాకు తెలియలేదు అని అనకుండా ప్రతి విషయం ఎలాగ ఆప్ట్ చేయాలి, ఏ కాలేజెస్ మంచివి, ఏ కాలేజెస్ ఉన్నాయి, ఎన్నో ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ సలహా ఏంటంటే వీలైనంత వరకు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి పేరెంట్స్. అంటే ఒక మాకి 9 కాలేజెస్ లేకపోతే 9 బ్రాంచెస్, ఒక 10-15 అలా కాకుండా వీలైనంత వరకు ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుంటే మంచిది. ధన్యవాదాలు డిఎన్ రెడ్డి గారు, వెంకట్ గారు, ప్రజ్ఞ గారు. ఎంతో విలువైన అవసరమైన సూచనలు ఇచ్చారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.